Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 31, verse 6. నేటి దినం మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. He it is that do go before with thee, he will not fail thee nor forsake thee. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. These are the words of Moses to the people of Israel before they entered the promised land. ఈ మాటలు మోషే ఇశ్రాయేలీ ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించక పూర్వము చెప్పిన మాటలు. Since Moses was not permitted to enter, మోషే ఆ దేశంలో ప్రవేశించడానికి కొరకే అనుమతి పొందలేదు కాబట్టి he encouraged them by telling about God's faithfulness. దేవుని యొక్క నమ్మకత్వం గురించి చెప్తూ వారిని ప్రోత్సహిస్తున్నాడు. The God of Israel exhorted his people to be strong and courageous. ఇశ్రాయేలీల దేవుడు తన ప్రజలైనటువంటి వారు మీరు ధైర్యంగా ఉండాలి అని, దిగులు పడకుండా ఉండాలని వారిని బలపరుస్తూ చెప్పినాడు. And he reassured them that he would be with them always. ఎల్లప్పుడు కూడా మీతో కూడా ఉంటానని మరలా నిశ్చయపరుస్తూ చెప్పాడు. To lead and to comfort, to support and to help them. వారిని నడిపించడానికి, వారిని ఆదరించడానికి, వారికి ఆధారంగా ఉండడానికి ఈ మాటలు చెప్తున్నారు. When we see the world, they make two errors. లోకంలో మనం చూస్తే రెండు పొరపాట్లు చేస్తున్నారు. The first is that మొదటిది, it tells people to be weak and afraid. చూడండి, ప్రజల గురించి బలహీనంగా ఉండే దాని గురించి, భయపడే దాని గురించి చెప్తా ఉంటాం. It encourages to run away from problems and be in a safe zone. సమస్యలు వచ్చినప్పుడు నీవు క్షేమకరమైన ప్రాంతానికి పరిగెత్తుకొని పారిపోయి వెళ్ళిపోవాలి. Don't be in problems. సమస్యల్లోనే అట్లా ఉండొద్దు అంటారు. And the second error is quite opposite. రెండో తప్పిదం ఏంటిది? దీనికి విరుద్ధమైనది. It says that you should be strong and courageous. నీవు ధైర్యంగా ఉండాలి, నీవు నిబ్బరంగా ఉండాలి. But what the world says? కానీ లోకం ఏమంటుంది? Be and courageous in your own strength. నీ సొంత శక్తిని ఆధారం చేసుకొని నువ్వు బలపరచబడి ఉండాలి. And because of something in yourself. నీ జీవితంలో ఉన్న దానిని బట్టి. Sad to say, both are errors. విచారకరమైన సంగతి, ఈ రెండు కూడా తప్పులే. For a believer, it is quite different. విశ్వాసి మాటకు వస్తే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. The truth is that there is no one to fear because we fear God. సత్యం ఏంటిదంటే ఎవరికి కూడా వారు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకనగా మనం దేవునికి భయపడతాం కాబట్టి. Jesus told his disciples, యేసు ప్రభు శిష్యులతో చెప్పినాడు, do not be afraid of those who kill the body and after that can do no more, but I will show you whom you should fear. శరీరమును చంపి ఇక మరేమీ చేయలేని వారికి భయపడకూడే, కానీ నేను మీతో చెప్తున్నాను అంటాడు. Fear him who after your body has been killed has the authority to throw you into hell. నీవు చంపబడిన తర్వాత కూడా నిన్ను నరకములో పడవేయగలవానికే నువ్వు భయపడాలి. Fear God. దేవునికి భయపడాలి. What is fearing God? దేవునికి భయపడటం అంటే ఏమిటి? It is nothing but trusting him fully. పూర్తిగా ఆయన యందు నమ్మకం ఉంచడమే. What can man do to you? మనుషుడు నరమాత్రుడు నీకు ఏమి చేయగలడు? The Lord is your protector and strength. దేవుడే నిన్ను కాపాడేవాడు, నీకు బలమై ఉన్నాడు. Today Christians in the world are persecuted. ఇది నాన్న లోకంలో క్రైస్తవులు హింసించబడుతున్నారు. Yet we need not fear them who trouble our body. అయినను మన శరీరమునకు ఇబ్బంది పెట్టేవారు, కష్టపెట్టేవారిని బట్టి మనం భయపడే అవసరం లేదు. In the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకనే వచనంలో if we read the whole verse, ఈ వచనం అంతా కూడా మనం చదివితే the Lord says, దేవుడు చెప్తున్నమాట, firstly be strong. మొదటిది అంటాడు, నీవు దిగులు పడకము, ధైర్యంగా ఉండము. And in the New Testament perspective, మరి కొత్త నిబంధన దృక్పథంతో ఆలోచన చేస్తే much emphasis is placed in the church on being weak. People are telling church is weak. చూడండి, ఇంకా ప్రజలు చెప్తున్నారు సంఘము ఇది బలహీనమైనది, దాని గురించి ఇంకా ఎక్కువ నొక్కి చెప్తాను. But God is asking us to be strong. అయితే దేవుడు మనల్ని నిబ్బరం కలిగి ఉండమంటున్నాడు. Jesus called us to be meek in the Beatitudes in Matthew 5:5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ధన్యతల్లో అంటాడు కదా, మీరు సాత్వికులై ఉండుడి, But not weak. కానీ బలహీనంగా కాదు. Meekness is to be strong and able to do harm, but restrained and gentle. సాత్వికం అనేది ఎంతో బలమైనటువంటిది. అయితే మనము Meekness is is to be strong. You can be strong. అంటే సాత్వికం అనేది నువ్వు బలముగా ఉండవచ్చు, బలం కలిగి ఉండాలి. You are able to do harm. నీవు హాని కూడా చేయగలవు. But you will restrain yourself. కానీ నువ్వు దాని నుండి విరమించుకోవాలి, దూరంగా ఉండాలి, మృదువుగా ఉండాలి. That is meekness. అది సాత్వికం. Meekness is not weakness. సాత్వికము అంటే బలహీనత కాదు. God would have his children capable. దేవుడికి తన ప్రజలు సామర్థ్యం కలిగినటువంటి పిల్లలు ఉన్నారు.
And God wants them to be like that. దేవుడు ఆ విధంగా వాళ్ళు ఉండాలి అని కోరుతున్నారు. There will be times when physical strength fails. చూడండి, భౌతికంగా మన శరీరము మన బలము క్షీణించిపోయేటువంటి సాధ్యత ఉంది. But moral strength and spiritual strength and courage should accompany the born again even on their deathbeds. అయితే తిరిగి జన్మించిన వారైతే మరణ పడకలో సహితము నైతికమైన ఆత్మీయమైనటువంటి బలమును కలిగి ఉంటారు. The second thing mentioned in this verse ఈ is వచనంలో చెప్పబడిన రెండో మాట, not only be strong but be courageous. నిబ్బరము కలిగి ఉండటం మాత్రమే కాకుండా ధైర్యంగాను ఉండాలి. Much of the time in general strength is manifested in courage. సాధారణంగా ఎక్కువ శాతము బలము అనేది ధైర్యంగా ఉండట దాన్ని బట్టి మనకు తెలియపరచబడుతుంది. God's concern was that his people should not be afraid of the enemies when they face them in the promised land. దేవుని పట్టింపు ఏమిటిదంటే వాగ్దానం చేయబడిన దేశంలో శత్రువులను చూసినప్పుడు భయపడకూడదు. Had not God promised that land to them? దేవుడు ఆ దేశం ఇస్తానని వాగ్దానం చేయలేదా? He promised it right from the days of Abraham. అబ్రహాము కాలము నుండి కూడా ఆయన వాగ్దానం చేస్తూనే ఉన్నాడు. So the third truth in this verse is, కాబట్టి ఈ వచనంలో మూడవ సత్యం, the Lord your God goes with you. నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చేవాడు. Apostle Paul experientially wrote in 2 Corinthians 12:9. అపోస్తలైన పౌలు అనుభవంతో రాస్తున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో. Yeah, it is true that God's power is made perfect in our weakness. మన బలహీనత యందే దేవుని యొక్క శక్తి పరిపూర్ణమగుచున్నది అనేది వాస్తవం. Therefore you need not be weak or ineffective. కాబట్టి నువ్వు బలహీనంగాను ఏదో శక్తి సామర్థ్యం లేనివాడుగా ఉండవలసిన అవసరం లేదు. What does Paul's statement mean? పౌలు చెప్పిన ఆ మాటగా భావం ఏమిటి? When our strength ends, ఎప్పుడైతే మన బలము తగ్గిపోతుందో, of course our strength is limited, అంటే మనకున్నటువంటి బలము అనేది పరిమితి గలది, then immediately God's strength starts operating and his strength is infinite. అప్పుడు వెంటనే దేవుని యొక్క బలము మనలో కార్యం జరిగించడం ఆరంభిస్తుంది, దానికి అంతం లేదు. The Israelites had God's promises to go before them in all battles. ఇశ్రాయేలీలు వారు ఎదుర్కొన్న యుద్ధాలన్నిటిలో కూడా దేవుని యొక్క వాగ్దానాలు వారితో కూడా ఉన్నాయి. As కొత్త నిబంధన ఇశ్రాయేలీలముగా, as believers in Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభునందున విశ్వాసులముగా we too can claim all those promises. ఆ వాగ్దానాలన్నీ మనము కూడా కోరుకోవచ్చు. He'll come with us. ఆయన మనతో కూడా వస్తాడు. Let us be assured of his presence. ఆయన యొక్క సన్నిధిని నిశ్చయం చేసుకుందాం. In this verse the fourth thing ఈ is, వచనంలోని 4వ సంగతి, he will never leave you nor forsake ఆయన you. నిన్ను ఎన్నడు విడువడు, ఎన్నడు ఎడబాయడు. God is faithful. దేవుడు నమ్మదగినవాడు. If you are seeking him and his righteousness, ఆయన నీతిని వెతికేవాడవైతే all these things will be added to you. ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. Abide in him always. ఎల్లప్పుడూ ఆయన యందే నిలిచి ఉండుము. When the branch abides in vine, ఎప్పుడైతే ఆ ద్రాక్షవల్లి ఆ తీగె ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉంటుందో, and it can draw all the needed sap and strength from the vine. దానికి కావలసినటువంటి శక్తి సారము ఆ ద్రాక్షవల్లి నుండి ఈ తీగె పొందుకుంటుంది. Always do his will. ఎల్లప్పుడు కూడా ఆయన చిత్తాన్ని జరిగించు. Then no matter what, he will never forsake you. అప్పుడు ఏదేమైనా కానీ ఆయన నిన్ను విడిచిపెట్టడు. We all know the Father forsook the Son Lord Jesus Christ on the cross for a moment. As we read in Matthew 27:46. మనందరికీ తెలుసు కదా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం ప్రకారం ఒక క్షణకాలం వరకు తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడు. Why? ఎందుకు? So that he could save us and never leave us. తద్వారా మనల్ని రక్షించి ఎన్నడూ మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలి. He says, abide in me. ఆయన అంటాడు కదా, నా యందు నిలిచి ఉండుము. I will abide in you. John 15:4. యోహాను సువార్త 15:4, నేను నీ యందు నిలిచి ఉంటాను. Today the indwelling Holy Spirit in our lives teaches and guides us in all things. ఈ రోజు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది, బోధిస్తుంది. As we continue in this life journey, ఈ జీవిత యాత్రలో మనం కొనసాగుతూ ఉండగా greater challenges will be there. గొప్పవైనటువంటి సవాళ్ళు ఇంకా ఎదుర్కోవాలి. Regular perpetual difficulties will be there. తరచుగా ఎడతెగనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ But ఉంటాం. his grace and his presence are sufficient for us. అయితే మన కొరకు ఆయన యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి చాలు. Believe this and follow the Lord. కాబట్టి ఇది నమ్మాలి, ప్రభువుని వెంబడించాలి. His omnipotence, his omnipresence and his omniscience will encourage and support us in all the experiences of our life. మన జీవితంలో ఎదుర్కొనే అన్ని అనుభవాలను కూడా ఆయన యొక్క సర్వశక్తి సార్వభౌమాధికారి మనం బలపరుస్తుంది. And his omnipresence, ఆయన సర్వాంతర్యామైనటువంటి and దేవుడు. also his omniscience, he know everything. ఆయన సమస్తం ఎరిగినవాడు, సర్వజ్ఞుడైనటువంటి దేవుడు. And he will encourage and support us. ఆయన మనల్ని బలపరుస్తూ ఆదరిస్తూ ఉంటాడు. Cast all your burdens and anxieties upon him. నీ భారములు, నీ చింత యావత్ అంతా కూడా ఆయన మీద వేసి He cares for you. ఆయన నీ గురించి చింతించున్నాడు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగాక.